ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, వరకు కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 42, 43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి ఇంకా అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు.